సో ఇదా నా పరిస్థితి. మీకు తెలుసు కదా, వీడి మీద 2 కోట్లు ఉన్నాయి. 2 కోట్లు. బేసిక్గా మ్యాటర్ ఏంటంటే నేను మా నాన్నతో ఎట్లాగో డీల్ చేసుకోలేదు. సో నాకు 1 కోటి రూపాయలు ఇచ్చేసి నేను మా నాన్న కమ్మేసి నువ్వు 2 కోట్లు తీసుకో. భలే కొడుకున్నారా మేము అయ్యా. నా దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే మామూలు పెట్టి 3 సినిమాలు తీసేటోండి రా. అన్నా మంచి ఐడియా చెప్తా, ఓసారి పక్కకు రా. సార్ మనం ఇది తీసుకొని ఫరాక్ అమ్మేద్దాం. మనం ఫరా దగ్గర పైసలు తీసుకుందాం. ఫరాకా? అవునన్నా, ఏమైతుందన్నా? ఇన్నేళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉన్నాం, ఇంకా 2 ఏళ్ళు ఉండలేమా అన్న? నా మాట వినన్నా. ఒకప్పుడు ఫరా నిన్ను చూసి భయపడేది, ఇప్పుడు నువ్వు ఆమెకు భయపడేది ఏందన్నా? నా మాట వినన్నా. ఈ ప్లాన్ కానీ సక్సెస్ అయితే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నీ కష్టాలు తీరిపోతే మా కష్టాలు తీరిపోయినట్టే కదన్నా. కింద మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయన్నా. ఒక్కసారి ఆలోచించన్నా. అన్నా అన్నా రై, పోయిన జన్మలో నా తండ్రి వారా, ఊకన్నా. ఈ జన్మలో కూడా నన్ను కాపాడుతున్నావు. నా జన్మ ధన్యమైందిరా. ప్రతి నిమిషం నా గురించి ఆలోచిస్తున్నారా నువ్వు? ఎన్నో ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాం రా ఈ జాక్పాట్ గురించి. ఏది కావాలంటే జై. ఓకే అన్నా, దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోవాలి. అలాగే అన్నా. రవి, ఫరాక్ మాకు ఇచ్చేదాన్ని బట్టి మీకెంత ఇవ్వాలో డిసైడ్ చేస్తాం. ఫరాక్కను ఫరాక్ తెలియదా? లేడీ గబ్బర్ సింగ్. ఆమె చెయ్యని దందానే లేదు. సెటిల్మెంట్లు అయినా సరే, డ్రగ్స్ అయినా సరే, ఏదైనా సరే, ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా సరే ఆమె దగ్గరకు రావాల్సిందే. ఎంతైనా మా అన్న తర్వాతే అనుకో. వెల్కమ్ పత్తాల రాజు, కిడ్నాప్ కింగ్. డీల్ అయ్యాక అండర్ కవర్ లోకి వెళ్ళిపోయినట్టు ఉన్నావు. और तू क्या बोला था रे? किधर है मेरा पैसा? అది ఫరా दीदी। ఫరా దీది, పైసలు లేవు కానీ అది వెన్నెలకి ఇష్టం. 2 కోట్లు. తెలుసు, వెన్నెల కిషోర్ కమెడియన్ కిడ్నాప్ అయ్యాడు. వీడి మీద 2 కోట్లున్నాయి. సబ్ మాలుమే. అవునక్క. నీలాంటి మగాళ్ళ వల్ల ఇంకా మగజాతి మీద కొంచెం ఇజ్జత్ మిగిలింది రాజు. చవన్నా తెసుకో రాజు. మొత్తం అందులో 1 కోటి ఉన్నాయి. నాకు మంచి డీల్ తగిలితే ఇంకా ఇస్తా. సరే. తెలుసుగా, परा का दिल बहुत बड़ा है. बहुत बड़ा है, मैं देखा. खीर कैसा है? చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంకా మీరు వెళ్ళొచ్చు. చలో. ఏ పత్తాల రాజు, ఏం దీది? ఎందుకన్నా మంచిది కిసికో यहाँ पे छोड़ो. మీరు బయటికి వెళ్ళి ఏదన్నా గడ్బడ్ చేస్తే నువ్వు ముందు నువ్వు వెనక గొయ్యలెక్కుంది భయ మన పొజిషన్. ఇట్లా మేనేజ్ చేసుకుంటే ఎన్ని రోజులు బతుకుతాం భయ్యా? ఇంకా పత్తాల రాజు గడు అమాయకుడు కాబట్టి ఇచ్చిపెట్టిండు. అమ్మో, ఈ ఫరాక్ ఖాన్ చూస్తేనే భయం అవుతుంది భయ్యా. ఈ టైంలో మా అయ్యా నాయనా నైనా 2 నెలల్లో ఎట్లయినా డైరెక్షన్ చేస్తాను నాయనా. నైనా మళ్ళీ చేస్తా. ఇండస్ట్రీకి వచ్చి 9 ఏళ్ళు అయింది భయ. 90 కథలు రాసుకున్నా. ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరిగినా ఎరికైనా చెప్పులు కూడా అరిగిపోయినాయి. కనీసం ఒక్కడు కూడా ఒక ఛాన్స్ ఇస్తలేడు. ఇంట్లో వాళ్ళకేమో ఈ ప్రాబ్లమ్స్ ఏం సమస్యగా. ఈ జయబాయి నమ్ముకొని మహేష్ బాబు కథ చెప్పొచ్చా నేను ఇరుకున్నా. నువ్వేం కంగారు పడకరా. ఇక్కడ నుంచి బయటపడగానే ఫస్ట్ థింగ్ నిన్ను మహేష్ బాబు గారితో కల్పిస్తా. పక్క కల్పిస్తావు భయ మహేష్ బాబు? ఒక్కసారి కల్పించు భయ. అరే భూపాల్, నీకు జీవితం మీద దిగులు ఎక్కువరా.